నమస్తే ఎవ్రీవన్. చాలా ఈజీగా టేస్టీగా హల్వా పూరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 250 గ్రామ్స్ కందిపప్పును బాగా కడిగి కొంచెం ఆయిల్ యాడ్ చేసి వాటర్లో ఇలా చూపిస్తున్న విధంగా 90% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో 500 గ్రామ్స్ జాగ్రీని తీసుకొని బాగా దంచి ఇందులో యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి. చూపిస్తున్న విధంగా జాగ్రీ యాడ్ చేసిన దాల్ బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదుపుకోవాలి. కావాలంటే మిక్సీలో కూడా మెదుపుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒక టెంకాయని తీసుకుంటున్నాను. దానిపైన ఉన్న బ్లాక్ స్కిన్ని రిమూవ్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలైచీ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టిన కొబ్బరిని అండ్ దెన్ ఘీ కూడా 4 టీ స్పూన్స్ యాడ్ చేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. అందులో ఉన్న వాటర్ మొత్తము ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే పూరి చేయడానికి పిండి కోసము 1 గ్లాస్ మైదా, కొంచెం సాల్ట్, 2 గ్లాస్ పేనిరవ్వ యాడ్ చేసి అందులోనే 4 టీ స్పూన్స్ ఘీ, కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అయితే పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని పూరీలాగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పేనిరవ్వ లేకపోతే డైరెక్ట్ మైదా లేకపోతే గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు. కర్జికాయలు చేసే మౌల్డ్ని కూడా తీసుకోవాలి, లేదంటే చేతితో కూడా చేయొచ్చు. చూడండి, హల్వాని ఇలా ఫిల్ చేసుకొని ఇలా అన్ని హల్వా పూరీలను ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండల్లో ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 నెమ్మదిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అండి, చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే కొన్ని జీవిత సత్యాల గురించి మాట్లాడుకుందాం. టెన్షన్, డిప్రెషన్, మనసు అశాంతి మనిషి తన కోసం తక్కువగా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించినప్పుడు వస్తాయి. లోకం ముందు కూర్చొని ఏడవడం కన్నా మౌనంగా సహనం చూపించడం ఎంతో గొప్పది. ఎందుకంటే సహనం బలహీనత కాదు, అది మనిషి లోపల నుంచి బలంగా నిలబెట్టే శక్తి. బాధ చెప్పుకుంటే తగ్గుతుందంటారు, కానీ ఇక్కడ బాధ వింటూ ఆనందించే వాళ్లే ఎక్కువ. ఈ ప్రపంచంలో భావాలకు విలువ లేదు, విలువ ఉన్నది డబ్బుకే. తన దగ్గర ఉన్న దానితోనే సంతృప్తి లేనివాడు భవిష్యత్తులో దక్కే దానితో ఎప్పటికీ సంతృప్తి చెందడు. సంతృప్తి వస్తువుల్లో కాదు, మన మనసులోనే ఉంటుంది. ఇతరులను మన జీవితంలో అత్యంత విలువైన వారిగా చేస్తే మనమే వారి జీవితాల్లో తక్కువ విలువగా మారిపోతాం. గౌరవం పరస్పరం ఉండాలి, ఒకవైపు ఉంటే విలువ తగ్గుతుంది. చూడండి, హల్వా పూరీలు ఎంత బాగున్నాయో. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ హల్వా అయితే డైరెక్ట్ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.